సినిమాలు నిర్మించి నష్టపోయిన కథానాయకుల్లో ముందు వరుసలో ఉంటారు కాంతారావు గారు. ఉత్తమాభిరుచితో 69లో సప్తస్వరాలు, 70లో గండరగండు, 71లో ప్రేమజీవులు అన్న చిత్రాల్ని నిర్మించారు. ఆర్థికంగా చాలా నష్టపోయారు. కసితో జ్యోతిలక్ష్మిని నాయికగా పెట్టి 1974లో గుండెలు తీసిన మొనగాడు అన్న డిటెక్టివ్ చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రానికి లాభాలు వచ్చినా ఆ లాభం తన చేచిక్కలేదు. అయితే ఆ సినిమా గుర్తుగా సత్యం గారి స్వరకల్పంలో బాలు గారు, జానకి గారు ఆలపించిన ఈ మధుర గీతం మిగిలిపోయింది. ఇప్పుడు ఆ పాటతో వేదికపైకి వస్తున్నారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ గోపిక. అల్లరి చూపుల కవ్వించే అందాల నా చెలి, ఓ అల్లరి చూపుల కవ్వించే అందాల నా చెలి, నా కన్నుల ముందే నీ ఉంటే ఇంకేల జాబిలి, ఓ అల్లరి చూపుల కవ్వించే అందాల నా చెలి. నీ నడక హంసకే రాదు, నీ సొగసు మల్లెకే లేదు, నీ నడక హంసకే రాదు, నీ సొగసు మల్లెకే లేదు, నీ పలుకు కోయిలకు రాదు, నీ కులుకు లేడిలో లేదు, అందాల రాసి నీవేలే, అందాల రాసి నీవే, నీతో సమానమెవ్వరే, ఓ అల్లరి చూపుల కవ్వించే అందాల నా చెలి. తీరు చూశాను, నే కైపులో నసోలాను, నీ కనుల తీరు చూశాను, నే కైపులో నసోలాను, నీ మనసులోతు చూశాను, నే వలపులో నతేలాను, నీ పొందు కోరి ఉన్నానే, నీ పొందు కోరి ఉన్నా, ఇదిగో సలాము అందుకు, ఓ అల్లరి చూపుల కవ్వించే అందాల నా చెలి, నా కన్నుల ముందే నీ ఉంటే ఇంకేల జాబిలి. థ్యాంక్ యూ బాలు గారు అండ్ గోపిక.
ఇది జ్యోతిలక్ష్మి గారికి కాంతారావు గారికి మధ్యలో డ్యూయట్. అందుకే తమాషా ఏంటంటే చాలామంది ఈశ్వర్ గారు అనుకుంటారు పాడిన, జానక్ గారే పాడారు, ఎంత వైవిధ్యంగా పాడారు. ఓ చిన్న నాకు పమరేనియన్ డాగ్ జ్ఞాపకం వస్తుంది. అన్నది ఎంత ఎంత అందంగా ఉంటుందో అది. చిన్న పమరేనియన్ డాగ్ అంటే అన్నట్టుగా. లాస్ట్ ఆలాపన కూడా అది లా 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 అని పాడ. లా 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 అంటే పాడింది ఎవరు? జ్యోతిలక్ష్మి కదా. ఆవిడ ఆ స్టైల్లో పాడాలి అని ఏం చెప్పడానికి లేదు. మాకు ఎక్కడి నుంచి వచ్చాయండి ఇవన్నీ కూడాను, వారి దగ్గర నుంచి నేర్చుకున్నవి ఇవన్నీ. కాంతారావు గారి గురించి ఒక విషయం చెప్పక తప్పదు. ఇది సరదా అయినా కూడా కొంచెం పెయిన్ఫుల్గా ఉండే సంగతి. అంతకుముందు ఒక సినిమాకి నాకు పాటకు పేమెంట్ రావాల్సి ఉంది, ఆయన సొంత ప్రొడక్షన్. అప్పుడు నేను స్కూటర్ మీద రికార్డింగ్కి వెళ్ళేవాడిని. అప్పుడు నాతో నా షడ్డకుడు శాస్త్రి కూడా ఉన్నాడు. వాహినిలో డి థియేటర్లో పాడి నేను స్కూటర్లో వస్తూ ఉంటే, ఇట్స్ అ హ్యూజ్ స్టూడియో, మేకప్ రూమ్ దగ్గర బయట నిలబడి నేను సిగరెట్ కాల్చుకుంటున్నారు. శాస్త్రి అని సాంగ్ డబ్బులు ఇవ్వాలి, అడిగి వస్తాను రా కొంచెం ఉండు అని చెప్పి స్టాండ్ వేసి ఎక్కడికి వెళ్ళాను. రండి బాలుగారు ఏమిటి అన్నారు. సార్ ఒక పాటకి బ్యాలెన్స్ నాకు జ్ఞాపకం ఉందండి. డిస్ట్రిబ్యూటర్ ఎవరూ కూడా పోయిన సినిమా ఎలా పోయిందని ఆలోచిస్తాడు కానీ ఈ సినిమాకు చేయాల్సింది ఏమీ చేయటం లేదు బాలసుబ్రహ్మణ్యం గారు. డబ్బులు అడిగితే ఇవ్వడు. ఈ సినిమా తీస్తే కానీ నేను అప్పులు తీర్చుకోలేనంటే, దీనికి ఇవ్వలేనంటే నేను ఏం చేయగలను చెప్పండి. సరే సార్ అని వచ్చేసాను బయటికి. మావాడు ఏమన్నాడు తెలుసా అండి, రే నేనంతా వింటూనే ఉన్నాను రా, ఇంకాసేపు నువ్వు అక్కడ ఉంటే సార్ ఇవాళ నా దగ్గర ఒక 10,000 ఉంది తీసుకోండి, నువ్వే ఇచ్చి వచ్చేటట్టున్నావు రా, తొందరగా వచ్చేసావు, సంతోషం. చాలా మంచి మనిషి అండి. ది జోక్స్ అపార్ట్, ఈజ్ సచ్ ఎ వండర్ఫుల్ మ్యాన్, వెరీ సింపుల్ పర్సన్. ఏనాడు ఈగోస్ కానీ ఏనాడు రాని ఆయన మోస్ట్ నాన్ కాంట్రవర్షియల్ పర్సన్ ఇన్ ది సినిమా ఇండస్ట్రీ. అసలు తను ఎలా ఉందో ఏం చేస్తుందో ఏమోలే, కళ్ళలు తెలుసా ఏమో బహుశా, కవిత మనిష కలల హంస, మనసు కొంచెం తెలుసుకుంది, కలిసిపోయే మనిషిలాగా మంచి పద్ధతంటూ ఉంది, మదిని రాగుతున్నది, ఎంత ఎంత వింతగున్నది. వెన్నెల్లో హాయ్ హాయ్, మల్లెల్లో హాయ్ హాయ్, వరాల జల్దే కురిసే చెలిని ఇదేనా, మాటలతో సరేనా, పొరపాటైతే పలకనులే, పిలువనులే, దొరకనులే, ఊరించనులే. వెన్నెల రే ఎంతో చలి చలి, వెచ్చని దానా రావే నా చెలి. నీకున్న కలలో నీ కళ్ళతోనే, నాకున్న తావో నీ గుండెలోనే, కాదన్న నాడు నేనే లేను, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకగై. అందిన పొందులోనే అందలేని విందులేయవి, కలలిక పండే కలయిక నేడే కావాలి వేయిగా, మమతలు వేయిగ పెనవే నన్ను తీయగా, మల్లెలు పూసే వెన్నెల కాసే